వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో ప్రెగ్నెన్సీలో హార్ట్కి సంబంధించి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలాంటి హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోకూడదు, సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే డాక్టర్ గారు, మనం ఈ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రెగ్నెన్సీ హార్ట్ ఇష్యూస్ అయితే ఈ వాల్వ్స్ ఫంక్షన్ బాగాలేని వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? సో వాల్వ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ గా అవడం అనేది కొన్ని ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది. సో వీటిల్లో ఫస్ట్ థింగ్ వాల్వ్ ప్రాబ్లం మనం చూస్తున్నప్పుడు ఆ వాల్వ్ ఫంక్షన్ సివియారిటీని మనం డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. వాల్వ్ ఫంక్షన్ మైల్డ్, మోడరేట్, సివియర్ కింద చెప్తాం. మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైం ఏమీ ఇబ్బంది ఉండదు. సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడే కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సివియర్ వాల్వ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు వరకు బహుశా పేషెంట్ కి ఏమీ ఇబ్బంది తెలియకపోవచ్చు, బికాస్ వాళ్ళకి అవర్ బాడీ దాన్ని తట్టుకునే అవకాశం ఉంది. బట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, ప్రెగ్నెంట్ అయిన తర్వాత, పర్టికులర్లీ 5th మంత్ దాటిన తర్వాత ఎలా అయితే గుండె మీద ఒత్తిడి పెరుగుతుందో ఇప్పుడు ఈ వాల్వ్ ప్రాబ్లం అనేది ఇబ్బంది క్రియేట్ చేసే అవకాశం ఉంది. అండ్ డెలివరీ టైంలో ఇది ఇంకొంచెం ఛాలెంజింగ్ అవుతుంది. సో ఒకవేళ వాల్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ఆల్రెడీ ఒకవేళ ఉంటే వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ని ముందుగానే రెక్టిఫై చేసుకుని తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వడం మంచిది. బికాజ్ ఒకసారి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అప్పుడు ఆ వాల్వ్ ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ చేయడం ఛాలెంజింగ్ గా అవుతుంది. అండ్ అటు ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయలేము, అట్ ద సేమ్ టైం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆపరేట్ చేయలేము. కాబట్టి ఇది ఒక ఆక్వర్డ్ ఆర్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో మనం ఇరుక్కుపోతాం. సో ఒకవేళ వాల్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే దాన్ని ముందుగా కరెక్ట్ చేసుకోవడం అండ్ తర్వాత కన్సీవ్ అవ్వడం ఆల్వేస్ మంచిది. కొంతమంది ఆల్రెడీ వాల్వ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వాల్వ్ రీప్లేస్మెంట్ చేయమని చెప్తాం. బికాస్ ఈ వాల్వ్ పనితీరు సరిగ్గా లేనప్పుడు వాల్వ్ మనం పాత డ్యామేజ్ అయిన వాల్వ్ రిమూవ్ చేసేసి కొత్త వాల్వ్ పెడతాం. సో వాల్వ్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు కన్సీవ్ అవ్వడం కూడా అగైన్ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ అనేది మెకానికల్ వాల్వ్స్ ద్వారా చేస్తుంటాం. మెకానికల్ వాల్వ్స్ అంటే ఇవి మెటల్ ద్వారా అవుతాయి. కాబట్టి మెటల్ వాల్వ్స్ ఉన్న వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వాడాలి. ఈ బ్లడ్ థిన్నర్స్ వాడకపోతే బ్లడ్ క్లాట్ అవుతుంది, వాల్వ్ పనిచేయదు. బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు ప్రెగ్నెంట్ గా అయితే కొంచెం ఇబ్బంది. బికాస్ బ్లడ్ థిన్నర్ అనేది తీసుకుంటూ ప్రెగ్నెంట్ అయితే ఆ బ్లడ్ థిన్నర్ బేబీ గ్రోత్ మీద ప్రభావం చూపించి ఆర్గన్ డెవలప్మెంట్ ఏమైనా ప్రాబ్లం కావచ్చు. సో వాల్వ్ రీప్లేస్మెంట్ అయ్యి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళు ప్రెగ్నెంట్ గా అయ్యే ముందు కూడా డాక్టర్ ని సంప్రదించి తగిన మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా కూడా ఈ ప్రెగ్నెన్సీని మనం సేఫ్ గా కంటిన్యూ చేయొచ్చు. సో చాలా మంది వాల్వ్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ అవ్వకూడదు అనే స్టేట్మెంట్స్ కూడా వాడుతుంటారు. అది కరెక్ట్ కాదు. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాల్వ్ రీప్లేస్ అయినంత మాత్రాన ప్రెగ్నెంట్ అవ్వకూడదు అని లేదు. కొంచెం మ్యానిపులేషన్ ద్వారా లేదా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వచ్చు. అది అన్ఈవెంట్ఫుల్ గా అవ్వచ్చు. బట్ ప్రాపర్ కోఆర్డినేషన్ అండ్ ప్రాపర్ కన్సల్టేషన్ దీంట్లో ఇంపార్టెంట్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అయితే అంతా బానే ఉంది అంటే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా ఇన్ ప్రెగ్నెన్సీ? ప్రెగ్నెన్సీలో హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో కామన్ గానే చూడము, బట్ అన్కామన్ గా కొంతమందిలో రావచ్చు. ప్రెగ్నెన్సీ ఎలా అయితే అన్ని అవయవాల మీద ఒత్తిడి పెట్టినట్టే గుండెకి అందించే రక్తనాళాల్లో కూడా ఒత్తిడి పెట్టి కొంతమందిలో హార్ట్ అటాక్ వచ్చే మాట వాస్తవం. అయితే ఇది చాలా అన్కామన్ సిచ్యువేషన్, బట్ పాసిబిలిటీ అయితే ఉంది. డెలివరీ తర్వాత మదర్ చనిపోయారు అని అక్కడక్కడ ఎక్కడో వింటాము. అది హార్ట్ కి సంబంధించిందేనా? అంటే మోస్ట్ ఆఫ్ ద టైం చనిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఒక వ్యక్తి చనిపోయారు అని డిక్లేర్ చేయాలి అంటే హార్ట్ ఆగిపోతేనే ఆ మనిషిని చనిపోయారు అని డిక్లేర్ చేస్తాం. కాబట్టి ప్రతి డెత్ కి కారణం హార్ట్ అటాక్ అనే చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. సో హార్ట్ ఆగిపోయినప్పుడే మనిషి డిక్లేర్ అవుతారు. కాబట్టి ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ హార్ట్. బట్ అలా కాదు. హార్ట్ అటాక్ అనేది వన్ ఆఫ్ ది సెవరల్ రీజన్స్. రిథమ్ ప్రాబ్లం వల్ల కావచ్చు, వాల్వ్ ప్రాబ్లం వల్ల కావచ్చు, పంపింగ్ ప్రాబ్లం వల్ల కావచ్చు. ఇవన్నిటి వల్ల కూడా మనిషి చనిపోయే ప్రమాదం. అలాగే కిడ్నీ, బ్రెయిన్, లివర్, వేరే అవయవాలు లేదా ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. బట్ మనకి కారణం తెలియనప్పుడు కామన్ గా అన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్ ని మనం హార్ట్ అటాక్ అంటూ ఉంటాము. అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు.
బట్ హార్ట్ అటాక్స్ వల్ల కూడా చనిపోయే రీజన్ ఉంది. బట్ తెలియనప్పుడు అన్లెస్ మనం పోస్ట్ మార్టం చేసి లేదా ఆటోప్సీ స్టడీ చేస్తే గానీ కన్ఫర్మ్ చేయలేము. అది అందరిలో పాసిబిలిటీ కాదు కాబట్టి కామన్ గా అన్ని హార్ట్ అటాక్ వల్లే చనిపోయారు అంటారు, విచ్ ఇస్ నాట్ రైట్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో ముందు ఏదేమైనా కానీ ముందు ఒకసారి టెస్టులు చేయించుకుంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి అప్పుడు తెలుస్తుంది అసలు ఏంటి అనేది. అది ఖచ్చితంగా మ్యాండేటరీగా పాటించాలని చెప్దాం డాక్టర్ గారు. డాక్టర్ గారు ఈ మధ్య ఒక వీడియో, ఒక రీల్ చాలా వైరల్ అవుతుంది. అంటే అందరూ చేస్తూ ఉన్నారు. అది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందేమోనన్న భయం ఉన్న వాళ్ళకి, లేదా ఇంట్లో ఈ 3 టాబ్లెట్లు ఉంటే కనుక మీకు హార్ట్ అటాక్ వచ్చినా మిమ్మల్ని బ్రతికించవచ్చు అని పేర్లు కూడా చెప్పారు, అక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఈ 3 టాబ్లెట్లు ఉంచుకోండి, హార్ట్ అటాక్ వచ్చినా బ్రతికించవచ్చు అని. ఆస్ప్రిన్ అని, క్లోపిడోగ్రిల్ అని, ఇలాంటివి ఏదో స్టాటిన్స్ అని ఇంకేదో టాబ్లెట్ ఉంది. అంటే నిజంగానే ఈ 3 టాబ్లెట్స్ ఉంటే హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లే లోపు బ్రతికించవచ్చా, మనిషిని చనిపోకుండా చూసుకోవచ్చా? సో ఈ ఆన్సర్ బోత్ ఎస్ అండ్ నో కింద చెప్పాలి. ఒకవేళ వ్యక్తికి నిజంగానే హార్ట్ అటాక్ వస్తే యాజ్ ఏ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ గా ఈ 3 మందులు ఇస్తాం. సో ఈ 3 మందులో ఆస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ అలాగే స్టాటిన్ అనే 3 మందులు హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి పేషెంట్ కి ఇవ్వాల్సిన మాట కరెక్టే. అయితే వీటిలో ఛాలెంజ్ ఏంటంటే చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఆ చెస్ట్ పెయిన్ అనేది హార్ట్ అటాక్ వల్లనేనా కాదా అనేది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. సో హార్ట్ అటాక్ ఉంది లేదు అనేది మనం ఈసీజీ తీస్తేనే ఫస్ట్ ఆ డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒకసారి ఈసీజీ ద్వారా హార్ట్ అటాక్ మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ టాబ్లెట్స్ వేయడంలో అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ హార్ట్ అటాక్ లేదు, అప్పుడు ఆ టాబ్లెట్ తీసుకున్నప్పుడు ప్రాబబ్లీ బెనిఫిట్ ఉండకపోవచ్చు, లేదా దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. బికాజ్ ఈ 2 బ్లడ్ థిన్నర్స్ కాబట్టి అందులోనూ కొంచెం హై డోసేజ్ లో ఇస్తున్నప్పుడు బ్లీడింగ్ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. అండ్ ఆ బ్లీడింగ్ బ్రెయిన్ లో కూడా కావచ్చు, లేదా కడుపులో అయినా కావచ్చు. సో ఆ రిస్క్ అనేది మనం తీసుకున్నాం. సో ఆ బెనిఫిట్ తీసుకోవడానికి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఫస్ట్ మ్యాండేటరీ థింగ్. సో వితౌట్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఆర్ ఈ టాబ్లెట్స్ తీసుకోవడం అనేది రికమెండ్ చేయము. రెండో ఇష్యూ, ఈ టాబ్లెట్స్ తీసుకోవడం లేదా టాబ్లెట్స్ అడ్మినిస్ట్రేషన్ చేయాల్సిన బాధ్యత ఏదైతే మీరు తీసుకున్నారో ఆ బాధ్యత ఎంతవరకు మీరు హ్యాండిల్ చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్. బికాజ్ ఒక వ్యక్తికి చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ ఉన్నప్పుడు పానిక్ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో కొన్నిసార్లు తెలియకపోవచ్చు. సో ఈ టాబ్లెట్లు వెతకడము, ఈ టాబ్లెట్లు అడ్మినిస్ట్రేట్ చేయడము, కరెక్ట్ గా ఆ వ్యక్తి స్వాలో చేయడము, ఇది ప్రాబబ్లీ ఒక అన్నెసెసరీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీ మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతారో కొంచెం డౌట్ఫుల్ కాబట్టి అన్లెస్ మీరు ప్రతి కాన్ఫిడెంట్ ఉంటే తప్ప ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేబీ 20-30 సంవత్సరాల ముందు మెడికల్ ఫెసిలిటీ ప్రాపర్ గా అవైలబుల్ గా లేనప్పుడు ఈ మాట ప్రాబబ్లీ కరెక్ట్ ఏమో. బట్ ఈ రోజు ఉన్న పరిస్థితిలో ప్రతి 5 నిమిషాలకి ఒక హాస్పిటల్ లేదా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. అన్లెస్ మీరు ఏదో మారుమూల ప్రదేశాల్లో ఉన్నారు, మెడికల్ ఫెసిలిటీ లేనప్పుడు బహుశా ఇది అప్లై అవ్వచ్చు. బట్ ఈ రోజు థ్యాంక్ఫుల్లీ మనకి మెడికల్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది. ఎనీ టైం మనం ఈసీజీ తీసుకోవచ్చు అండ్ డాక్టర్ మీకు అట్లీస్ట్ 5-10 minutes లో అందుబాటులో ఉన్నారు. సో ఈ రెస్పాన్సిబిలిటీ మనం చేతిలో తీసుకోవడం కన్నా ఇమీడియట్ గా ముందు ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఈసీజీ తీసి ఆ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసి అలాగే డాక్టర్ పర్యవేక్షణలో ఈ టాబ్లెట్స్ తీసుకోవడం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ థింగ్. అన్నెసరీ టైం డిలే అవ్వకుండా అన్నెసరీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని పానిక్ అవ్వడం బదులు ప్రాబ్లం ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఇమీడియట్ గా నియరెస్ట్ హాస్పిటల్ కి వెళ్ళిపోవడం, ఆ అవైలబుల్ డాక్టర్ తోటి సంప్రదించి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి కరెక్ట్ తీసుకోవడం అనేది కరెక్టే. 5-10 నిమిషాల్లో ప్రాబబ్లీ పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు. ఈ 5-10 నిమిషాల్లో లేనిపోని యాంగ్జైటీ, లేనిపోని రెస్పాన్సిబిలిటీ. సో నేను రికమెండ్ చేయను. మీకు డౌట్ ఉంటే, ప్రాబ్లం ఉంటే నా సజెషన్ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి. ఈ సిచ్యువేషన్ లో మన ఫేవరెట్ హాస్పిటల్, మన ఫేవరెట్ డాక్టర్ కోసం వెయిట్ చేయకూడదు. ఎక్కడ అవైలబుల్ ఉన్నారో ఆ ముందు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం, తర్వాత కావాలంటే మీ డాక్టర్ని, మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవడం అనేది ప్రాబబ్లీ రికమెండెడ్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం మనం హార్ట్కి సంబంధించి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. అందరూ కూడా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం. ఏదైనా ఒక మెసేజ్ అంటే మెసేజే, దాన్ని ఎక్కువగా డీప్గా డెప్త్గా ఆలోచించకూడదు. దానివల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది. మీరు చెప్పినట్లుగా అలాగే ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు డాక్టర్ గారు.